హైదరాబాద్ విజయవాడ హైవేపై హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ ఈనాంగూడ దగ్గర బైక్ను ఢీకొట్టింది డీసీఎం. దీంతో 2 ఏళ్ల కొడుకు ముందే తండ్రి మరణించాడు. తండ్రి పక్కనే కుమారుడు ఏడుస్తూ ఉంటే ఆ దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టిస్తూ ఉన్నాయి. కుమారుడిని తీసుకొని పాల ప్యాకెట్ కోసం బైక్పై వెళ్ళాడు తండ్రి. అయితే డీసీఎం వ్యాన్ గుద్దటంతో ఆ తండ్రి అక్కడికక్కడే మరణించాడు. దీంతో ఆ తండ్రి మృతదేహం పక్కనే కుమారుడు కూడా విలపిస్తూ ఉంటే చూసే వాళ్ళందరి హృదయం కూడా ద్రవించిపోతుంది. ఈ ప్రమాదం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రీషా అందిస్తారు. పెట్రీషా, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే దగ్గర ఏదైతే హృదయాన్ని కలిసివేసే ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇదంతా కూడా అబ్దుల్లాపూర్ మెట్టు దగ్గర యాక్సిడెంట్ చోటు చేసుకుంది. తండ్రి ప్రసాద్ మరియు కొడుకు 2 సంవత్సరాల కొడుకు పాల కోసం ఏడుస్తున్నాడని పాల ప్యాకెట్ తీసుకెళ్లడానికి తండ్రి బయటికి రావడం అయితే జరిగింది. బండి మీద వెళ్తున్న సమయంలో ఒక వేగంగా వస్తున్న డీసీఎఫ్ వ్యాన్ గుద్దడంతో స్పాట్ అక్కడనే తండ్రి మృతి చెందాడు. తండ్రి మృతి చెందిన వెంటనే సొంత తండ్రి అక్కడనే స్పాట్లో చనిపోవడంతో కొడుకు షాక్లో ఉన్నాడు. అంటే చిన్న పసిబాబుకి కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. నుదుటి దగ్గర మరియు కొన్ని కాలు చేతులు రాసుకుపోయాయని కూడా పూర్తిగా తెలుస్తుంది. తండ్రి అక్కడికక్కడనే స్పాట్ మరణించడంతో కొడుకు వెక్కి గుండెలు బాధేలాగా ఏడ్చాడని కూడా తెలుస్తుంది. ఎంతో ఏడ్చా అంటే తల్లికి ఇన్ఫామ్ చేసినప్పటికీ అక్కడనే వెంటనే అంబులెన్స్ వచ్చింది. అదేవిధంగా పోలీసులు కూడా చేరుకున్నారు. చేరుకున్న తర్వాత తల్లికి ఇన్ఫామ్ చేశారు. తల్లికి కూడా 2 సంవత్సరాల కొడుకు కాకుండా మరో చిన్న బాబు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరు దంపతులకి, ప్రసాద్ అనే వ్యక్తికి 2 దంపతులకి సుమారుగా పెళ్ళి జరిగి కూడా 4 సంవత్సరాలని కూడా పూర్తిగా తెలుస్తుంది. తల్లి వచ్చినప్పటికీ కూడా కొద్దిసేపటి కంటే అట్లీస్ట్ 1 to 2 minutes వరకు కూడా ఆ చిన్న బాలుడు తల్లిని కూడా గుర్తించే ప్రయత్నం కూడా చేయలేడు. అంటే ఆ అన్కాన్షియస్నెస్లో ఉండే. అదేవిధంగా తండ్రి చనిపోవడంతో అక్కడ ఎవరు లేరు ఆ సమయంలో. అక్కడనే ఆ డెడ్ బాడీ దగ్గరనే అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉన్నాడని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఈ ఘటన చూసిన ప్రజలకు అయితే వాళ్ళందరూ కూడా కంటతడి పెట్టారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఇది చూసి చాలామందికి కూడా చాలా బాధపడ్డారని కూడా తెలుస్తుంది. ఇటువంటి దుస్థితి ఎవరికీ రావద్దు. తండ్రి చనిపోయి బాబు అక్కడనే ఆ బాడీ దగ్గర ఏడుస్తూ ఉండడం కూడా అది చాలా బాధాకరణ విషయం అయితే తెలుస్తుంది. డీసీపీ ఎవరైతే డీసీఎం నడిపిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డెడ్ బాడీని మాత్రం ఉస్మానియాకి తరలించారని కూడా సమాచారం వస్తుంది. రైట్ పెట్రీషా, హైదరాబాద్ విజయవాడ హైవేపై హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ ఈనాంగూడ దగ్గర బైక్ను డీసీఎం ఢీ కొట్టడంతో 2 ఏళ్ల కొడుకు ముందే తండ్రి మరణించాడు. ఆ తండ్రి మృతదేహం పక్కనే కొడుకు విలపిస్తూ ఉంటే చూసేవారందరి హృదయం ద్రవించే విధంగా ఉంది ఆ దృశ్యాలు. కుమారుడికి పాల కోసం బయటకు వచ్చాడు. పాల ప్యాకెట్ తీసుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో వేగంగా వచ్చిన డీసీఎం ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. సరే.